ప్రముఖ నటుడు చిరంజీవి ఇంత స్వార్థపరుడా అంటూ తెలుగు ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ హిందూపూర్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, దిగ్గజ నటుడు గత అసెంబ్లీలో మాట్లాడుతూ చిరంజీవి సినీ బృందంతో వెళ్లి జగన్మోహన్ రెడ్డిని ఆయన స్వగృహంలో కలిసినప్పుడు చిరంజీవి ఒత్తిడితో మాత్రమే ఆయన కలిశాడని అసెంబ్లీలో చెప్పారు. బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతూ సినీ ప్రముఖులను చిరంజీవి ఒత్తిడితోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కలిశాడని చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇందులో వాస్తవం ఏమంటే బాలకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ వెంటనే చిరంజీవి ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆ ప్రకటన సారాంశం ఏమంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సినీ వర్గాలను నాతో పాటు సాదరంగా ఆహ్వానించి సగౌరవంగా వ్యవహరించాడని స్పష్టం చేశాడు. అయితే ఇదే మాటలు తన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సందర్భాల్లో నా సోదరుని ఇంటికి పిలిపించి అవమానపరిచాడని పదే పదే చెబుతున్న చిరంజీవి గారు ఎక్కడా నోరు మెదపలేదు. అంటే తన తమ్మునికి రాజకీయ పరంగా సానుభూతి లభించాలి, ఓట్లు రావాలి అనే ఏకైక లక్ష్యంతో ఆయన ఆ రోజు మౌనంగా ఉండిపోయాడు. ఈ రోజు బాలకృష్ణకు ఆయనకు మధ్య ఉన్న అంతర్విభేదాల కారణంగా బాలకృష్ణ అసెంబ్లీలో నోరు జారడాన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే ఒక లేఖ విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అవమానపరచలేదని, నన్ను గౌరవంగా చూసుకున్నాడని ఒక ప్రకటన విడుదల చేయడంతో ఇంతకాలము ఆయన ఈ వాస్తవాన్ని దాచిపెట్టడాన్ని స్వార్థంగానే తెలుగు ప్రజలు భావిస్తున్నారు.